నిర్మల్ జిల్లా బైన్సా బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలను అణిచివేతల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి లగచర్ల రైతన్నలను కాపాడాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కలరోస్తుందని, అన్నిటికంటే ముఖ్యంగా దళిత గిరిజనులు ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్రంగా అణిచివేతకు గురవుతున్నారని, పేద దళిత గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కుని వారిని రోడ్డున పడేసే కుట్ర జరుగుతోందని, ఈ కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగ వ్యతిరేకంగా అడుగడుగునా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో లగచర్ల గిరిజన రైతుల భూములు లాక్కొని అక్కడ మరి ఒకసారి ఫార్మాసిటీ అంటాడు, ఇంకోసారి ఇండస్ట్రియల్ కారియర్ అని రైతులను తప్పుదో పట్టించే విధంగా వాళ్ళ భూములను బలవంతంగా లాక్కునే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి అవలంబిస్తున్న విధానాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. మరి ముఖ్యంగా లగచర్ల గిరిజన రైతులపైన దాదాపుగా 35 రోజులైంది ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, పాపం వాళ్ళు అన్యాయంగా చేస్తున్నారు. ఈరోజు పరిశ్రమలకు బీఆర్ఎస్ పార్టీ అడ్డు రాదు, మీరు పరిశ్రమలు పెట్టండి. మరి ఎక్కడైతే వ్యవసాయానికి ఉపయోగపడిన భూములు ఉన్నాయో మరి అక్కడ పెట్టండి. వాళ్ళు పేద గిరిజన మరి రైతులు వాళ్ళను బలవంతంగా ఇవ్వకుంటే మరి అలా రేవంత్ రెడ్డి సోదరుడు బలవంతంగా బెదిరించి వాళ్ళను భయపెట్టి లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున, ఇప్పటికైనా ఆ గిరిజన రైతుల భూములు వెనక్కివ్వాలి. వెంటనే ఎవరైతే జైళ్లలో రైతులు ఉన్నారో, మా నాయకుడు కూడా అక్కడ మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. వారిని కూడా బేషరతుగా మరి విడుదల చేయాలని ఈ సందర్భంగా ముదోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు దయచేసి ఇలాంటి తప్పుడు కేసులు చేయకండి. మీరు ఏదైతే ఏడాది 1 year పాలన అయిపోయింది అని ఉత్సాహాలు చేస్తున్నారు. మరి మొన్న మహబూబ్ నగర్ లో రైతు విజయోత్సవ సభని పెట్టడం జరిగి మరి అక్కడ మీరు తెలంగాణ ఈరోజు ముదోల్ నియోజకవర్గంలో ఏదైతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారము లగచర్ల రైతులను ఏదైతే అరెస్ట్ చేసి గుండెపోటు వచ్చిన రైతుకు కూడా చూడకుండా బేడీలేసి ఏదో మాఫియా డాన్ లాగా ఐఎస్ఐ ఏజెంట్లలాగా వాళ్ళు తీసుకెళ్లడము మరీ శోచనీయము. రైతులు వాళ్ళ భూముల కొరకు పోరాడుతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము, డెవలప్మెంట్ చేసే దమ్ము లేక, మంది డైవర్షన్ పాలిటిక్స్ లెక్క మంది ఆలోచన విధానాన్ని తప్పుతో పట్టించే విధంగా వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళను జైలులో పెట్టడము ఇది ఎంతవరకు సమంజసం కాదని చెప్పేసి మా పార్టీ తరఫున ఖండిస్తూ వాళ్ళని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏదైతే అంధకారంలో ఉన్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆర్డీఓ గారికి కానీ ఎవరికైనా ఈ వినతి పత్రాలు ఇస్తే వాళ్ళు బుట్టలో వేస్తున్నారన్న ఆలోచనతోని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చే ప్రోగ్రాము స్టేట్ వైడ్ ప్రతి దగ్గర జరుగుతున్నది. అంబేద్కర్ దేవుడా, నువ్వు రాజ్యాంగం రాసినావు, ఈ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా చెప్పి మా రైతులని వెంటనే ఏమీ లేకుండా వాళ్ళని విడుదల చేయాలని చెప్పి మా పార్టీ తరఫున కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.